ఎంత ప్రశాంతంగా ఉంది కదా నేనున్న ప్లేస్. ఆ పక్కింట్లో ఎవరు ఉండదు, ఖాళీ అది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఖాళీ ఉంటుండే. ఎవరో నర్సింగ్ కాలేజ్ పెట్టినారు. అప్పుడప్పుడు అమ్మాయిలు కనిపిస్తున్నారు. ప్రశాంతత లేకుండా పోతుంది ఇక్కడ. ఏం చేస్తాం, ఎవ్వరు లేరు. ఎన్ని రోజులు ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి ఇంకొంచెం లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలి. మీకు వినిపిస్తున్నాయి అవి మేకలు మే అంటున్నాయి. అక్కడ ఎవరో మేతకు తీసుకొచ్చినారు వెనకాల. ఈరోజు నేను ఏం చేసిన అంటే లుంగి కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను మా కాలేజ్లో ర్యాంప్ వాక్కి తెలంగాణ కల్చరల్ డ్రెస్ వేసుకోవాలని అన్నారు. సో తెలంగాణ కల్చరల్ డ్రెస్ ఏదో తెలియదు నాకు. ఎలా అని చెప్పి ఆలోచించి ఏం చేసిన అంటే కొమరం భీం ఫోటో చూసి కొమరం భీం ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి చూసిన. ఎందుకంటే ఇంకా మనకి అంతకీ మించిన అథెంటిసిటీ ఎక్కడ దొరుకుతుంది. వాళ్ళు చూస్తేనేమో తెల్లది పైన ఒకటి నార్మల్ ఒకటి వేసుకున్నారు, వైట్ కలర్ షర్ట్ లాంటిది ఒకటి వేసుకున్నారు. జుబ్బా కూడా కాదు అది, కొంతమంది జుబ్బా కూడా వేసుకుంటారు. అండ్ కింద వచ్చి నార్మల్ పంచ. అండ్ ఇది కదా అని చెప్పి నేను ఆ డ్రెస్ వేసుకొని చూసిన. ఫార్చునేట్లీ నేను ర్యాంప్ వాక్ ఆ డ్రెస్ వేసుకోలేదు, కానీ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ అనిపించింది అనమాట. నాకు అనిపించింది మనం ఎందుకు ఈ డ్రెస్సులు ఇవన్నీ వదిలేసి మనం ఎందుకు ఇట్లా ఇంత వెస్టర్నైజ్ అయిపోయినామంటే అసలు మన కల్చరల్ డ్రెస్ ఏందో కూడా తెలియదు మనకి. అంత వెస్టర్నైజేషన్ అడాప్ట్ చేసేసుకున్నాం. ఎందుకు ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ట్రావెలింగ్ వీడియోస్ పెడుతుంటా, ఎక్కడైనా బయటికి వెళ్తుంటా, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే మెల్లిమెల్లిగా అంటే నేను జీన్స్ ప్యాంట్లు కొనడం ఎప్పుడు ఆపేసిన అనమాట. ఆపేసి కాటన్ అంటే కాటన్ కూడా ఇట్లా సన్నగా వస్తుంది కదా, నేను కాటన్ టైప్ ప్యాంట్లు కొనడం స్టార్ట్ చేసిన అనమాట. అది కూడా ఎందుకంటే లైక్ సన్నగా కంఫర్టబుల్గా ఉంటున్నాయని. అండ్ పంచ కట్టుకున్నాక ఏమనిపించింది అంటే ఇవి ఇంకా కంఫర్టబుల్ ఉన్నాయి, ఇవే కట్టుకుంటే అయిపోతుంది కదా. ఏమైనా ఫోన్లు పెట్టుకోనికే ఇంకేమైనా పెట్టుకోనికే పౌచో బ్యాగో కావాలి. ఒక చిన్న పౌచో బ్యాగో కొనుక్కుంటే అయిపోతుంది. ఏమైనా అవసరం ఉంటే దాంట్లో పెట్టుకుంటాం కదా. సో మళ్ళీ పాకెట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పంచలకు రెడీమేడ్ పంచలకు పాకెట్లు కూడా వస్తున్నాయి, పంచలే వేసుకోవచ్చు. సో అట్లా మన కల్చర్ని నేను వెళ్ళిన ప్లేసెస్ అన్ని చోట్ల రిప్రజెంట్ చేస్తూ కంప్లీట్గా ఇండియన్ వేర్ వేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా అవి వేసుకొని తిరుగుదాం అనుకుంటున్నా. కానీ ఇంకోటి ఏంటంటే వెంటనే కొనేలేము. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే ప్యూర్ కాటన్ కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. మనకు మార్కెట్లో తక్కువకి దొరికేదంతా అంత ప్యూర్ కాటన్ కాదు. ఆ కాటన్ మంచిది వెతికి కొనడమే టాస్క్ లాగా ఉంది ఇప్పుడు. సో నేను బట్టలే కొన్నాను, కానీ ఇప్పటి వరకు ఒక 2 జతలు కొని పెట్టుకొని ఇంకా అవే వేసుకోవాలన్నమాట. ఇదొకటి మా నాన్నది ఒక పంచి ఉండిపోయింది ఇంట్లో. ఎక్కడికో తిరుపతికో ఎక్కడికో దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పంచ కట్టుకోవాలి కదా, అలా అని చెప్పి కొనుక్కున్నారు. అది నేను ట్రై చేసిన, మంచిగా ఉంది. ఇంకా నుంచి ఏంటంటే ఈ ప్యాంట్లు టీషర్ట్లు మానేసి ఈ కాటన్ వేసుకున్నాం. ఎందుకంటే ఇది కూడా ప్యూర్ కాటన్ కాదు, ఇవన్నీ కైండ్ ఆఫ్ సింథటిక్ ఆర్ పాలియన్ ఆల్టర్డ్ కాటన్స్ ఇవన్నీ. కాబట్టి ఇక నుంచి ఇదే ట్రై చేస్తాను అనమాట. ఇవేంటంటే కంప్లీట్ రిప్లేస్ చేయలేం కదా ఉన్నట్టుండి, ఎందుకంటే ఇలాంటి టీషర్ట్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో. కాబట్టి అవి చినిగిపోయే వరకు ఇంకొన్ని రోజులు వేసుకొని, బట్ ఏంటంటే చేంజ్ అయితే మార్పు అయితే రావాలి. అండ్ మార్పు అంత బ్యాడ్ ఏం కాదు కదా. అండ్ నాకు ఈ మార్పు మంచిది అనిపిస్తుంది. సో నేను ట్రై చేస్తా ఇప్పుడు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుండే
ఎందుకు తెలుగు టీచర్లు అందరూ అంటే మా తెలుగు సార్ ఒకసారి చెప్తుండే తెలుగు చచ్చిపోతుందని చెప్పి వాళ్ళు మీటింగ్లో అంటే ఏదైనా ఇట్లా గ్యాదరింగ్స్ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు చెప్తుంటారు తెలుగులో మాట్లాడండి ఇవన్నీ. అప్పుడు పెద్దగా అనిపించకపోతుండే, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. వెన్ యూ అంటే ఇప్పుడు చూసారా మాట్లాడుకుంటే అట్లా వచ్చేస్తుంది. అట్లా ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు స్టైల్ అని చెప్పి కైండ్ ఆఫ్ అలవాటు చేసేసుకున్నాం అట్లా. మళ్ళీ మనకు రాదనుకుంటారేమో వేరే వాళ్ళు ఇట్లా, లేకపోతే ప్రెస్టేజ్ రీజన్ ఏదైనా కానీ కూడా దాన్ని మనం అలవాటు చేసేసుకున్నాం. నేను ఏమనుకుంటున్నా అంటే వీలైనంత వరకు తెలుగు పదాలని వాడుతూ మన సాంస్కృతిక దుస్తులు ధరిస్తూ నా ఒక జీవన శైలిని కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నాను అనమాట. సో కాబట్టి అది సాఫీగానే సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లు మీ వివేక్ జైత్వాలా.